నలభై ఐదు యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు? ఓకే, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయించుంటో అతడు కనుగొన్న ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు, చూడండి ఇక్కడ ఇద్దరు దాసులు కనబడుతున్నారు. ఒకడేమో నమ్మకమైన దాసుడు, బుద్ధిమంతుడైన దాసుడు. ఓకే, ఇంకొకడేమో దుష్టుడైన దాసుడు, లేదంటే చెడ్డ దాసుడు. సో ఈయన ఇప్పుడు ఎందుకు చెప్తున్నారండి? ఓకే, ఈ ప్యారబుల్, ఓకే, ఇది యేసు చెప్పింది. ఇది మన కాలానికి అసలు అప్లికబుల్ అవుతుందా? ఇది మన కాలంలో జరిగేదేనా ఇది? ఆమె ఎస్, మన కాలంలో జరిగేదే. ఎట్లా చెబుతున్నా సహోదరుడా? ఎలాగనంటే, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టేటకు వారిపై నుంచి నమ్మకమైన దాసుడు, బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు అని అడిగి, యజమానుడు వచ్చినప్పుడు, ఎప్పుడు? యజమానుడు వచ్చినప్పుడు అని ఉంది. అంటే యజమానుడు వస్తున్నాడు అని అంటే ఆ యజమానుడు ఎక్కడున్నాడు? దూరంగా ఎక్కడ ఉన్నాడు? సో దూరంగా వెళ్ళబోయే ముందు ఈ దాసుడికి ఏం చేస్తున్నాడు? అప్పగించి వెళ్తున్నాడు, ఇంటిని అప్పగించి వెళ్తున్నాడు. ఎందుకు అప్పగించాడంట? బో పెట్టుకున్న వాళ్ళని, ఎవరికి? తన ఇంటి వారికి అన్నం పెట్టమని, భోజనం పెట్టమని అప్పగించి ఇంటిని వెళ్తా ఉన్నాడు. సో కాబట్టి అతడు వెళ్ళి మరలా వచ్చే సమయం ఒకటి ఉంది. ఆమె వచ్చే సమయంలో జరుగుతున్న స్టోరీ ఇది. ఆమె వెళ్ళినప్పుడు జరుగుతున్న స్టోరీ కాదు, వచ్చే ముందు జరుగుతున్న స్టోరీ. మీరు పైకి చదివితే అదంతా కూడా రెండవ రాకడ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే. సో కాబట్టి ఆయన మరలా తిరిగి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో ఆ సంఘటనలన్నీ కూడా ఆ అధ్యాయం మాట్లాడుతున్నాడు ఆయన. ఆమె సో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, చూడండి ఇంకా కింద చదువుదాం, 46. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగో చేయొచ్చుంట? తగిన వేళ అన్నం పెట్టాలి. అసలు వాడు ఎందుకు ఆ పని పెట్టారు? ఎందుకు? ఏం పని అతనికి అప్పగించింది? కయ్యానికి అన్నం పెట్టాలా? అదే. సో ఆ సమయానికి ఏ ఆహారం కావాలో ఆహారం పెట్టాలి, అది అసలు ఉద్దేశం. అదే. అంటే బైబిల్ ఏం చెప్తా ఉందంటే, నీకు తగిన కాలానికి తగిన ఆహారం ఉంది. అదే. సో ప్రతి కాలానికి కూడా ఒక ఆహారం ఉంది. ఉదయకాలం ఒక ఆహారం ఉంటుంది, మధ్యాహ్న కాలం ఒక ఆహారం ఉంటుంది, సాయంకాలం ఇంకో ఆహారం ఉంటుంది. అదే. సో సాయంకాలం ఆహారం తీసుకొచ్చి ఉదయం పెడితే పదవులు, సో ఉదయకాలం ఆహారం తీసుకొచ్చి సాయంకాలం పెడితే పదవులు. ఆమె సాయంకాలం ఆహారం సాయంకాలం పెట్టాలా? ఉదయకాలం ఆహారం ఉదయం పెట్టాలి. ఆమె సో ఏ సమయానికి అనుకూలమైనటువంటి ఆ భోజనాన్ని పెట్టాలి. సో అలాగా పెట్టేవాడే నిజమైనటువంటి నమ్మకమైనటువంటి బుద్ధి కలిగిన అవసరం ఉన్నాడు. అదే. సో అలాగా ఏ ఋతువుకు సరిపడిన ఆహారం, ఏ ఋతువుకు తగిన ఆహారం ఆ ఋతువుకి ఆ దాసుడు ఆ కుటుంబానికి పెడతా ఉన్నాడు, వాడు నమ్మకమైన దాసుడు అయినాడు. అదే. అయితే మరి చెడ్డ దాసుడు ఏం చేస్తున్నాడు? ఆమె చూడండి. అయితే 45 దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయించున్నాడని తన మనస్సులో అనుకుని, ఆమె అంటే ఆయన రావటం లేట్ అవుతుంది. పోయేటప్పుడు ఏం చెప్పాడు? నేను వస్తాను, అందాక మా వాళ్ళని చూసుకుంటా ఉండు అని చెప్పి అప్పగించి వెళ్ళాడు. వెళితే వీడు అంటున్నాడు, మా యజమానుడు పోయి చాలా కాలం అయిపోయింది, 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా తిరిగి రావట్లా, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆమె అసలు వస్తాడో రాడో తెలియదు. ఆమె సో ఎప్పుడు ఆ పాత మొదటి సంఘ కాలంలోనే చెప్పాడు, సో సమయం దగ్గర ఉందని చెప్పాడు. ఆమె అప్పుడు 2000 సంవత్సరాలు అయింది. సో 2000 సంవత్సరాలు సరే ఆ దగ్గర సమయం రాలేదు. ఆమె సో అని ఆడేం చేస్తాడంటే ఎన్ని ఏదో
వస్తువులు మా యజమాని మా యజమాని ఆ విధంగా ఉంటే అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పినట్టున్నాడు. నిజంగా ఆయనకు వచ్చే ఉద్దేశం లేదు అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే యజమానుడు రాకని నమ్మట్ల. కాబట్టి వాళ్ళు ఏమొచ్చిందంటే అజాగ్రత్త వచ్చింది. ఆమె సో వాళ్ళు ఏమొచ్చిందనంటే ఆమె గర్వం వచ్చేసింది. ఆమె గర్వం వచ్చి వాడు ఏం చేస్తున్నాడు, చెడ్డదాసుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆమె చెడ్డదాసుడు ఏం చేస్తాడంటే నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు ఇక్కడ మనసులో అనుకొని. ఇప్పుడు మీకు అర్థమైందా ఈ ప్యారబుల్ తెలుగులో ఏమంటే ఈ ఉపమానము ఈ గడికి సంబంధించింది మీకు అర్థమవుతుందా? సో ఈ ఉపమానము ఈ క్షణంలో మన మధ్యలో జరుగుతుందని మీకు అర్థమవుతుందా? అదే ఈ ఉపమానము సంఘశాఖలో జరుగుతూ ఉంటుంది, వర్తమానంలో కూడా జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? అవే ఎందుకంటే ఈ గడిలో అది జరగాల్సిన ఉపమానం కాబట్టి. అవే సో ఈ గడిలో యేసుక్రీస్తు రెండోసారి భూమి మీదకి వచ్చేటువంటి ఈ గడిలోనే బుద్ధిమంతుడు రాసుకుంటున్నాడు, చెడ్డదాసుడు ఉంటున్నాడు భూమి మీద. అదే ఇంకో విషయం తెలుసు, చెడ్డదాసుడు అంటే ఎవడో చెప్పే ముందు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. మంచి దాసుడిని పెట్టింది, చెడ్డదాసుని పెట్టింది ఆ యజమానుడు. అదే మీరు అనుకుంటారేమో చెడ్డదాసుడు అంటే వాడు దేవుడి చేత ఎన్నిక చేయబడిన వాడండి, వాడంతటి వాడే వచ్చినాడండి, మనుషుల చేత ఎన్నిక చేయబడినాడండి అనుకుంటున్నారేమో మీరు. కాదు, ఇద్దరు దేవుడు పెట్టినాడు, ఇద్దరే దేవుడే పెట్టింది. యజమానుడు పెట్టిపోయింది. వస్తున్నారా మీరు? అర్థమవుతుందా మీకు? అవే సో ఆ యజమానుడే ఇతరులు పెట్టాడు. ఒకడేమో మంచోడు, ఒకడేమో చెడ్డవాడు అయినంత మాత్రాన వాడు దేవుని చేత పిలవబడని వాడని కాదు, వాడు కూడా దేవుడి చేత పిలవబడ్డాడు. ఆమె ఎవరు అన్నారండి అన్నాడు, యోధ అన్నాడు. అలాగే అని అనలేదా యేసు? నేను 12 మందిని మిమ్మల్ని నేను ఏర్పాటు చేశాను, 12 మందిని నేను అభిషేకించాను, నేను 12 మందిని నేను ఎన్నుకున్నా, అందులో ఒకరు సాతాను అని చెప్తున్నాడు నేను. అలాగే తెలుసా రెఫరెన్స్ యోహాలో ఉంటుంది అది. అవే యోహాను 6:60. ఓకే చూసుకోండి. సో ఇస్కరియోతు యోధాని కూడా ఎన్నుకున్నది ఎవరు? పిలిచింది ఎవరు? యేసు ప్రభువు పిలిచాడండి సేవకి. ఇంకో విషయం, 12 మందిని పిలిచి ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, దెయ్యాలను ఎలగొట్టండి, రోగాలను నయం చేయండి అని చెప్పాడు. చెప్పడం కాదు, వీళ్ళు పోయి చేశారు కూడా. అదే వాళ్ళలో సాతాను కూడా ఉన్నాడు, వాళ్ళలో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. అంటే ఇస్కరియోతు యోధా కూడా బోధ చేస్తున్నాడు, ఇస్కరియోతు యోధా కూడా దెయ్యాలను కొడుతున్నాడు, ఇస్కరియోతు యోధా కూడా స్వస్థపరుస్తున్నాడు. ఆమె అదేంటండి ఇస్కరియోతు స్వస్థపరిచాడా? నిజమా? మీరు చెప్పింది నిజమా? చూద్దాం ఒకసారి. ఆమె మార్కు సువార్త 3:14. వాడు తనతో కూడా ఉండినట్లు దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గల వారై సువార్త ప్రకటించినట్లు. చూడండి, వాళ్ళని ఏ ఉద్దేశంతో దేవుడు ఎన్నుకున్నారంట? సువార్త ప్రకటించడానికి, దయ్యాలు అధికారం గల వారే సువార్త ప్రకటించడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించును. ఎవరు నియమించారు ఈ 12 మందిని? యేసు నియమించాడు. ఆమె సో వీళ్ళు ఏం చేయాలనేది ఎవరు ఉద్దేశం? యేసు ఉద్దేశం సువార్త అధికారంతో ప్రకటించాలా, మామూలుగా ప్రకటించగలరు, అధికారంతో ప్రకటించాలా, అలాగే దయ్యాన్ని వెళ్ళగొట్టాలి. అది ఈ 2 ఉద్దేశాలతో యేసు ఈ 12 మందిని ఎన్నుకున్నాడు. ఆమె సో ఎన్నుకుంటే వాళ్ళు ఎవరెవరు ఉన్నారంట? వారు ఎవరెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, జబదేయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్సు అని పేరు పెట్టాను. బోయనెర్గెస్సు అనగా ఉరిమెడు వారని అర్థము. ఆమె ఎవరెవరంటే వీళ్ళు? యాకోబు, యోహాను, జబదేయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరికి ఉరిమెడు వారని
పేరు. ఓకే రైట్. అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమై, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి కనాయనుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా అనువాడు. ఉన్నాడా లిస్టులో? ఈ 12 లిస్టులో ఉన్నాడా? ఎందుకోసం పిలిచాడు దేవుడు? అధికారంతో సువార్త ప్రకటించడానికి, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి. సో వాళ్ళలో అపవాది సంబంధమైనటువంటి ఇస్కరియోతు యోధాను కూడా ఎవరు ఎన్నుకున్నారట? యేసు ఎన్నుకున్నాడు. అంటే ఎవరైనా ఒకరు సేవకి పిలువబడినంత మాత్రాన ఆమేన్ ఇక వాళ్ళు గ్యారెంటీగా పరలోకానికి పోతారనో, వాళ్ళు గ్యారెంటీగా దేవుడికి సంబంధించిన అనడానికి లేదు. అలెలుయా. ఇందాక కూడా చూసాం, ఆ ఉపమానంలో ఏమంటాడు ఆయన? చెడ్డదాసుడు కూడా ఆయనే పిలిచాడు. ఆమేన్. మంచి దాసుడిని పిలిచినట్టు కానీ చెడ్డదాసుడు కూడా ఆయనే పెట్టాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఇప్పుడు దేవుడు పెట్టినంత మాత్రాన ఆమేన్ వాడు చెడ్డదాసుడు కాకుండా పోడు. ఆమేన్. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, చెడ్డదాసుడు అంటే ఎవడండి? ఎవరిని మనం ఎలా గుర్తుపట్టాలి చెడ్డదాసుడు అని? అందరూ వస్తారు, నన్ను దేవుడే పిలిచాడు అంటారు. ప్రతి వచ్చి నన్ను దేవుడే పిలిచాడు అంటారు. ఒకడు కళ వచ్చిందంటాడు, ఒకడు దర్శనం వచ్చిందంటాడు, ఒకడు బైబిల్ వాకింగ్ కనపడింది అంటాడు. నమ్మును, అది కూడా దేవుని ప్రేరేపణ, ఏమో తెలియదు కదా. ఓకే, సో వస్తారు, చెప్తారు దేవుడు పంపించాడు. ఓకే, అందులో మాకు అలాంటి అనుమానం లేదు. అయితే నువ్వు మంచి పాస్టర్ గారు, చెడ్డ పాస్టర్ గారు, ఇది మాకు తెలియదు. హల్లెలూయా. మంచి పాస్టర్ ఎవరు అని అంటే మనం చూసాం. ఇప్పుడు ఎవరు మంచి పాస్టర్? తగిన కాలమందు ఎవరింటి వారికి? వాడింటి వాళ్ళకి కాదు, యజమాని ఇంటి వారికి. యజమానుడు కుమారులకి కుమార్తెలకి ఋతువుకి సరిపడినటువంటి ఆహారం పెట్టేవాడే నిజమైనటువంటి నమ్మకమైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి దాసుడు. హల్లెలూయా. అంటే ఏ గడి వర్తమానంలో ఉన్నామో, ఏ గడిలో ఉన్నామో ఆ గడికి సంబంధించిన వర్తమానం బోధించేవాడే నిజమైనటువంటి దాసుడు అన్నాడు. పెట్టగల చెప్పేది కాదు. సో ఈ సంఘం ఏ సంఘకాలంలో ఉండి, లౌకిక సంఘకాలంలో ఉండి లౌకిక సంఘకాలానికి సంబంధించిన వాక్యం పెట్టకుండా లోకల యొక్క బోధ బోధించేవాడు కాదు. ఆమేన్. లేదంటే మొదటి సంఘాల్లో రెండో సంఘాల్లో బోధ బోధించేవాడు కాదు. హల్లెలూయా. ఎవడు అసలైనటువంటి దాసుడు, ఎవడు నమ్మకమైనటువంటి దాసుడు, ఎవడు బుద్ధిమంతుడైన దాసుడు అంటే ఈ ఘడియ వర్తమానాన్ని ఎవరికి బోధించేవాడు? యేసుక్రీస్తు కుటుంబానికి బోధించేవాడు. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి దేవుడు సొంతని ప్రజలకు బోధించేవాడు. హల్లెలూయా. ఆడు అసలైనటువంటి బుద్ధిమంతుడైన సేవకుడు, నిజమైనటువంటి సేవకుడు అంటే వాడు. ఆమేన్. వాడు ఏమి చూడడు, కేవలం సంఘక్షేమం మాత్రం చూస్తాడు. సంఘం ఎలా ఎదగాలి, ఆమేన్, సంఘం ఎలా యేసుక్రీస్తు స్వరూపం మీద రావాలా, వీళ్ళు ఎవరు? నా యజమానుడి కుటుంబం. ఆమేన్. నా యజమానుడి పిల్లలు. కాబట్టి నా ముందు ఉన్నటువంటి ఈ పిల్లలు నా యజమానుడు పిల్లలు కాబట్టి నా యజమానుడు స్వరూపంలోకి ఎదగాలంటే ఏం పోగొట్టాలి? నేను వీళ్ళకి ఎట్లాంటి ఆహారం పెట్టాలా? ఆమేన్. ఏ వర్తమానం బోధించాలి? వీళ్ళకి ఏ కుదురుగా ఉంది, ఏ విటమిన్ లోపంగా ఉంది? ఆమేన్. జింక, ఐరన్, ఆమేన్, హాస్పిటల్ ఏంటి చూసి పరిశీలించి, ఆమేన్, ప్రార్థన చేసి, మోకాళ్ళ బైబిల్ దగ్గరికి వెళ్ళి, వర్తమానం దగ్గరికి వెళ్ళి, హల్లెలూయా, ఎప్పుడు నిరంతరం జాగ్రత్తగా ఉండి, ఆమేన్, తనను తాను నియంత్రించుకుంటూ, తనను తాను కాపాడుకుంటూ, తన ఘటాన్ని కాపాడుకుంటూ, ఆమేన్, దేవుని కుటుంబాన్ని పోషించేవాడు, దేవుని సంఘాన్ని వాక్యత ఏ వాక్యం? ఈ గడియ వాక్యం. ఈ గడియ వాక్యంతో నిజంగా పోషించేవాడే నిజమైనటువంటి నమ్మకమైన వస్తుడైనాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా మోసపోవద్దు. ఆమేన్. మరి బానే ఉంది సార్, మరి చెడ్డదాసుడు ఎవరండి? హల్లెలూయా. చెడ్డదాసుడు ఎవరు? మరి వీళ్ళు కూడా యజమానుడు పెట్టాడు అన్నావే, వీడి లక్షణాలు ఏంటి? సరే చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మళ్ళీ వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 48 రైట్. సో 48. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడు తన మనస్సులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి
ఆమె త్రాగుబోతులతో తినుచు త్రాగుచు ఉంటే ఆ దాసుడు కనిపెట్టిన దినంలోను వాడు అనుకున్న గడియలోను ఆ యజమానుడు వచ్చి ఓకే వచ్చాడు వాళ్ళ యజమానుడు. ఆమె అయితే వాళ్ళ యజమానుడు వచ్చినప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? చెడ్డదాసుడు. ఎందుకు వీడు చెడ్డదాసుడు అయ్యాడు? ఆమె ఎందుకనంటే చూడండి, ఎవరు కొట్టాడంటే వీడు తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టాడంట. ఆమె వీడు ఒక్కడే దాసుడు, వీడితో పాటు తన యజమానుడే నియమించిన ఇంకొక దాసులు ఉన్నారు. గిల్టీ మెంబర్సే. అదేనా వీడు చుట్టూ వాళ్ళు కుటుంబాన్ని కాదు. ఆమె కుటుంబాన్ని కూడా మొహం వాడు. ఓకే కుటుంబాన్ని కాదు, ఎవరు కొడుతున్నాడు? వీడు తన తోటి దాసులు. వీడితో పాటు యజమానుడు నియమించాడే. ఆమె వాళ్ళ వస్తాడు వీడు. ఎప్పుడు చూసినా ఏంటి వీడు బాగా? ఆమె బైబిల్ తీసుకోవటం, వర్తమానం తీసుకోవటం, ఏం చెప్తున్నాడు వీడు రాగానే? వాడట్టంటాడు, ఈడట్టంటాడు, వాడది వీడిది. ఏంటి ఏంటిది అంత ఈ బైబిల్ ఉంటుంది. నేను సొంత చెప్పట్లేదు. ఆమె మన కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని బట్టి నేను చెప్పట్లా. బైబిల్లో ఉన్నదే మన కళ్ళ ముందు జరుగుతుందని చెప్తున్నా. కాబట్టి గుర్తించండి, ఎవడు చెడ్డదాసుడు అంటే ఎవడు తన తోడి దాసులను కొడతాడో వాడే చెడ్డదాసుడు. వాళ్ళ బోధ ఎల్లప్పుడూ కూడా సంఘాన్ని బలపరచాలి. మీరు వినండి, ఎప్పుడు చూసినా సరే వాడు అట చేసాడు, కొంతకాలం వాడి గురించి చెప్తాడు, కొంతకాలం వీడి గురించి చెప్తాడు. ఆమె లేదంటే సంఘం పడతాడు. ఆమె ఇదే తప్ప సంఘాన్ని క్షేమాభివృద్ధి చెందిద్దాం, సంఘానికి బలమైన ఆహారం పెడదాం అన్న మాట లేదు. ఏ దానికి తోడి వస్తుంది కొట్టడమే ఎడపడ. అదే నీ అభిషేకం కరెక్ట్ కాదని ఒకటి, నీ పిలుపు కరెక్ట్ కాదని ఇంకొకటి. ఆమె ఏంటిదంతా కొట్టడం అండి. ఆమె అయితే మీకు ఒకటి ఉండవచ్చు, అదేందండి విమర్శించవచ్చు. విమర్శించడం కదా అది, విమర్శించడం కరెక్టే కదా, విమర్శ చేయాలని బైబిల్ చెబుతుంది కదా. ఆమె ఎవరిని విమర్శించాలి, ఎప్పుడు విమర్శించాలి, ఎక్కడ విమర్శించాలి? అందరి ముందు బహిరంగంగా, అందరి ముందు బహిరంగంగా. అంటే ఈ పుల్పిట్ మీద నీకు 1 గంట వారానికి, లేదంటే 2 గంటలు, లేదంటే 3 గంటల సమయం దేనికి ఇచ్చాడు దేవుడు? ఇక్కడ ఆహారం పెట్టడానికా, లేదంటే పక్కని తిట్టడానికా? దేనికి ఇచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి తన యజమానుడు కుటుంబం ఉంటుంది, దాన్ని పోషించడానికి ఇచ్చాడు ఆ 3 గంటల వారానికి. దాన్ని తీసుకొని వీడు దేనికి ఉపయోగిస్తున్నాడు? పక్కన కొట్టడానికి ఉపయోగిస్తున్నాడు. విమర్శ లేదు, ఇది కొట్టడం. అదేనా కొట్టడానికి విమర్శకి తేడా ఉంది. విమర్శ అంటే ఏంటంటే ఒకడు తప్పు చేశాడు, తోటి దాసుడు తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు వాడి దగ్గరకు పోయి, సీక్రెట్గా వాడి దగ్గర పోయి, సహోదరుడా నువ్వు ఈ విధంగా బోధ చేస్తున్నావు కదా, కానీ బైబిల్లో ఈ విధంగా ఉంది కదా, నువ్వు ఏ విధంగా బోధ చేస్తున్నావు ఈ విధంగా అని చెప్పి అడగాలి. ఆమె అప్పుడు తన తోటి దాసుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, అది తీసుకోవాలి. నచ్చితే ఓకే, నచ్చకపోతే తీసి పక్కన పెట్టి, సరే సహోదరుడు నేను చెప్పాల్సి నేను చెప్పాను, అది నీకు దేవుడికి మధ్యలో ఉంటుంది అని చెప్పి వదిలేసి రావాలా. బలిపెట్టి మీద కొంచెం ఏం చెప్పాలా? దేవుని కుటుంబానికి క్షేమం కలుగుతూ వాక్యం చెప్పాలా, ఆహారం పెట్టాలి వాళ్ళకి. అరే ఈ సమయం వేసుకొని వాడి పట్టు ఉపయోగిస్తున్నాం. అది విమర్శ కాదు, కొట్టడం. విమర్శ అంటే ఏంటంటే నిజంగా వాక్యంతో నిరూపించాలి. విమర్శ అంటే ఏంటంటే అతను తప్పు చేస్తే ఆ తప్పుని బైబిల్ నుంచి చూపించాలా, అదే విమర్శ. అంతేగాని నువ్వు ఆడట్ట ఈడభిషేకం తప్పు, ఆడభిషేకం తప్పు, ఆడట్ట పాస్టర్ రాత్రి పాస్టర్ అయినా ఒకడని చెప్పి, ఇవన్నీ ఏంటి అంటే కొట్టడం అయినది, ఒకటి ప్రభావాన్ని చంపడం అయినది. మర్డరింగ్ కొట్టడం అదే కదా. ఏం చేశాడు? లేచి ఎగబడి కొట్టి చంపాడు. దేవుడు చదివితే నేను కావాలన్నా అన్నాడు. ఏమి లేవు కయ్యను. ఆమె అదేంటంటే కొట్టడం అండి. ఓకే, సో చెడ్డదాసుడు ఎప్పుడు కూడా కొడతా ఉంటాడు. ఎవరు? నేను తోటి దాసుడు. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు వీడు చెడ్డదాసుడు. అదే అయితే
కొడితే కొట్టాడండి, దేవుడు అనుకున్నాడు కదా, మరి ఏం చేద్దాం అని అంటే అటువంటి వాళ్ళు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. కిందకి 50 వచనం, 49 తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకోని గడిలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి నరుకుతాడంటండి. ఆమె వారిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించును. వేషధారులు అంటే పైకి ఒకటి లోపల ఒకటి పైకి ఒకటి మాట్లాడేవాళ్ళు, వాళ్ళు దేవుని రాజ్యానికి పోయేవాళ్ళు కాదు. ఆమె వీళ్ళెవరు? అవిశ్వాసులు కాదు, విశ్వాసులు కాదు, వీళ్ళెవరు? వేషధారులు. పైకేమో భక్తి కాలుగా వాళ్ళగా ఉంటారు, కానీ వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించరు, దేవుడి వాళ్ళకి నమ్మకం ఉండదు. ఆమె సో అలాంటి వాళ్ళతో వాళ్ళకి పాలు నియమించారు. అట్లాంటి వాళ్ళతో తీసుకుని ఎత్తాడంట. వాళ్ళు ఎక్కడ ఉంటారంట? అట్లాంటి వాళ్ళు ఏడుపులు పళ్ళు కొరుకుటి అంటే వాళ్ళు నరకంలో ఉంటారు. ఎందుకు? దేవుడే. ఆమె పిలిచింది దేవుడే, ఏర్పాటు చేసుకుంది దేవుడే, కానీ వాడు చేయాల్సిన పని చేయకుండా వాడు ఇంకా ఎక్స్ట్రా చేస్తాడు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ పోయి అదేనా. సో 2 గంటల పోలో ఆమె 1:45 నిమిషాలు కొట్టడమే, పావుగంట ఏదో అట్ట చిన్న ముక్కలు 2 ముక్కలు ఇచ్చేసి అయిపోయింది. ఆడేమో చచ్చిపోతున్నారు జనాలు, అదేనా బలహీనలు అయిపోతున్నారు. సో బలహీనలు అయ్యి పాపం చివరికి దేవుడికి ఇసుకుబట్టి సరే దేవుడు మనం రక్షించాడు, దేవుడికి స్తోత్రం. ఆమె దేవుడు మనం విడిపించాడు. ఆమె అయితే మరలా తన పంతాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో యేసు చెప్పాడు గుర్తించండి. అలా గుర్తించినప్పుడు మనకి అర్థమవుతుంది ఎవరు ఏంటి. ఓకే, ఎవరైనా సరే బోధలో బహిరంగంగా ఒక వ్యక్తిని విమర్శిస్తున్నారు అంటే అది విమర్శ కాదు, అది కొట్టటమైనది, అది చంపటమైనది. ఆమేన్. కాబట్టి మరి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు సహోదరుడు? నా గురించి అడగొచ్చు మీరు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను ఈ బైబిల్ చూపించి మాట్లాడుతున్నా. ఆమేన్. నేను బైబిల్లో ఉన్న క్యారెక్టర్ చెప్తున్నాను సో దట్ మీరు గుర్తిస్తారని. ఆమేన్. అయితే నేనేమంటున్నానంటే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం అంటున్నాను. వాళ్ళకి వాళ్ళ కోసం రావాలని వాళ్ళకి మన మీద వాళ్ళ మన కక్ష లేదు, పగలేదు. ఆమె వాళ్ళు ఎప్పటికీ మన సహోదరులే. ఆమె అయితే గుర్తించండి, ప్రతి ఆత్మని కూడా వివేచించవలసినటువంటి ఆమె ఏముంది, వివేచించాల్సిన బాధ్యత మన మీద దేవుడు పెట్టాడు. మీ దగ్గరకు వచ్చు ప్రతి ఆత్మను నమ్మక, ఎవరు దేవుడు మీ వద్దకు వచ్చు ప్రతి ఆత్మను నమ్మక మీరు వారిని వివేచించండి. హల్లెలూయా. కాబట్టి వివేచించాలని దేవుడు చెబుతున్నాడు కాబట్టి వాక్యం చెప్తున్నా. ఆమేన్. అది కూడా బైబిల్ నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రియ సోదరి సోదరురా, మీరు ఖచ్చితంగా చెడ్డదాసుడు ఎవరు మంచి దాసుడు ఎవరు మీరు గుర్తించాలి. ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో, ఏ ఆపతో మాట్లాడుతున్నారో మీరు ఖచ్చితంగా గుర్తించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఆమేన్. కాబట్టి కొట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఆమేన్. ఎవరిని కూడా మనము కొట్టకూడదు, ఎవరి ప్రభావాన్ని కూడా మనము తీయకూడదు. ఆమేన్. సో కాబట్టి మరి చెడ్డ దాసుడు ఉన్నాడు, మంచి దాసుడు ఉన్నాడు. వీళ్ళిద్దరిని ఎన్నుకున్నది ఎవరంటే దేవుడు. ఆమేన్. దేవుడు ఎన్నుకున్న ప్రతి ఒక్కడు మంచివాడు కాదు, మనకు అర్థమవుతుంది. ఆమేన్. ఇస్కరియోతు మంచివాడు కాదు, అయినా సరే ఎవరు అనుకున్నాడు అని దేవుడే. కాబట్టి మనం ఖచ్చితంగా వివేచించాల్సిన అవసరం ఉన్నది. ఆమేన్. అప్పుడే మనం జాగ్రత్త పడతాం, మన ఆత్మను రక్షించుకుంటాం. ఆమేన్. సో ఆ విషయాలను గుర్తించుకుందాం. మరి 12:30 దాటిపోయింది. ఓకే, సో మీ అందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హల్లెలూయా. సో దేవుడు మనల్ని 2025 సంవత్సరం మొత్తం కాపాడి ఆమేన్
అందరు ఎక్కడే ఉన్నారుగా? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఓకే, అందరూ దాటేశారుగా 2025ని. ఓకే రైట్. సో 2026లోకి వచ్చాం. మీ అందరికీ కూడా దేవుని పేరట స్వాగతం తెలియజేస్తున్నాను. ఆమేన్. సో మనము ప్రతి రోజు కూడా దేవుని వాక్యాన్ని, ఈ సంవత్సరంలో ఏం చేయాలంటే ప్రతి రోజు దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆమేన్. వర్తమానం చదువుదాం. 2025 కంటే ఇంకా ఎక్కువగా దేవుడితో నడుద్దాం. ఆమె దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఆమె సరే, మంచిది. మరి ఈ సమయంలో ప్రభురాత్రి భోజనంలోకి వెళదాం. మరి ఎక్కడ వాళ్ళు అక్కడే మరి అలాగే ఉండండి, ప్రార్థనలో ఉండండి. ఆమె సో మనసులో క్యాలెండర్స్ వచ్చినాయి. అయితే చిన్న టెక్నికల్ సమస్య వల్ల మరి వాటిని పంచాల్సినటువంటి సమయం ఇది కాదని నాకు అనిపిస్తా ఉంది. ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి. ఓకే, మీకు చూపిస్తాను. ఎందుకంటే క్యాలెండర్ మొత్తం వచ్చేసింది, కానీ దాని కింద మన అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ అనేది మన అడ్రస్ ప్రింట్ కాలేదు, ఇంకా వేరే వాళ్ళ అడ్రస్ ఉంది. సో మన అడ్రస్ వాళ్ళు పంపించినప్పుడు దాన్ని పేస్ట్ చేయాలి. అక్కడ పేస్ట్ చేసిన తర్వాత నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అయితే దూరంలో ఉన్నవాళ్ళు హైదరాబాద్, ఓకే, నర్సరావుపేట, ఇలా దూరంలో ఉన్నవాళ్ళు గుంటూరు, అలా ఉన్నవాళ్ళు ఇప్పుడు వీలైతే తీసుకెళ్ళండి. లేదు నేను అంటించిన తర్వాత మీకు కొరియర్ చేయమంటే చేస్తాను. ఓకే, వితిన్ 2-3 డేస్లో నేను మీకు కొరియర్ చేస్తాను. ఓకే, ఎందుకంటే చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల మరి సహోదరుడు చాలా ప్రయాసపడ్డాడు మనకు అందించడానికి సమయానికి, బట్ కుదరలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయ్యింది. అయితే క్యాలెండర్ అయితే ప్రింట్ అయింది, కానీ కింద అదొక్కటే మన అడ్రస్ ఒకటే కొంచెం ప్రింట్ అవ్వలేదు. కాబట్టి దాన్ని గుర్తుంచుకోండి. ఓకే రైట్. సో మరి అందరూ కూడా తలవలసినట్లయితే మరి ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మరి మనం హృదయాన్ని పరిశీలన చేసుకుని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మనం ప్రభురాత్రి భోజనానికి వెళ్దాం. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, అయ్యా మరి 2025వ సంవత్సరం మొత్తం కూడా మమ్మల్ని అనేక ప్రమాదాల నుంచి ప్రభువా మమ్మల్ని కాపాడి, అయ్యా మీరు క్షేమాన్ని ఇచ్చారు, మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచారు ప్రభువా. అయ్యా నా తండ్రి, అనేక పరిస్థితులు కూడా మమ్మల్ని తీసుకుని వచ్చారు ఆయన. మరి 2026వ సంవత్సరంలోకి మమ్మల్ని క్షేమంగా ప్రవేశపెట్టారు. అయితే అయ్యా దాని అర్థం ఏంటంటే ప్రభావ మేము ఇంకా అయ్యా అతన్ని చేయవలసినటువంటి పని భూమి మీద ఉన్నదని అర్థం ప్రభు. కనుక అయ్యా మీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి ఇంకా మా నడుము కట్టుకుని మేము అయ్యా ప్రభావ సిద్ధపడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. కృప చూపించండి, దయ చూపించండి. ఇదిగో నాయన మరి ఈ సమయంలో ఇదిగో తండ్రి, సహోదరుల ద్వారా ప్రభావ ఎత్తబడినటువంటి ప్రతి వాక్యమును, ప్రతి ప్రభావ విత్తనమును మా హృదయాల్లో మీరు నాటండి, 100గా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. కృప చూపించండి, దయ చూపించండి, సహాయం చేయండి. మనందరినీ కూడా అయ్యా వీరందరూ ఎవరంటే క్రీస్తు రక్తంలో కొనబడినటువంటి మీ సొత్తైన ప్రజలే ఉన్నారు ప్రభువా. అయ్యా మిమ్మల్ని ఆరాధించడానికి, అయ్యా మీ స్వరూపంలోకి మారడానికి ప్రభువా వీరందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు, ఆశ కలిగి ఉన్నారు ప్రభువా. అయ్యా వారి ఆశను తీర్చమని, తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి. ఇప్పుడు ప్రభురాత్రి భోజనాలకు వెళ్ళబోచుండగా అయ్యా మా హృదయాలను ప్రభు పరిశీలన చేసుకోవడానికి, అయ్యా మమ్మల్ని మేమే విమర్శ చేసుకునేలా ప్రభువా మేము తీర్పులకు రాకుండా ఉంటామని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రభువా ఇదిగో మా శత్రువు మా మీదకి వచ్చి మా తీర్పులోకి లాగక మునిపే ప్రభువా మా హృదయాన్ని మేము పరిశీలన చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. యథార్థంగా ప్రభువా మా హృదయాన్ని మీ ముందర కుమ్మరించడానికి మాకు సహాయం చేయమని కృప చూపమని దావీదులే అయ్యా ఏదో ఒక పాత్రలో నీళ్లను కుమ్మరించినట్లుగా దావీదు తన హృదయాన్ని మీ సన్నిధిలో కుమ్మరించుకున్నట్టు ప్రభువా, అలాగే మేము కూడా ఆ విధంగానే నా తండ్రి ఏది దాచిపెట్టకుండా ప్రభువా, ఏ అతిక్రమాన్ని కూడా మేము దాచిపెట్టకుండా, ఎందుకంటే అతిక్రమం దాచిపెట్టేవాడు వజ్రుడని మీ వాక్యం సెలవిస్తున్నాను. కనుక మా ప్రతి తప్పిదమును అయ్యా ప్రతి పాపమును ప్రతి అతిక్రమమును మీ సన్నిధిలో ఒప్పుకోవడానికి మాకు సహాయం చేయండి. అలాంటి ఒప్పుకోలు మనసును మాకు దయచేయండి, మమ్మల్ని యోగ్యులుగా చేయమని ప్రభురాత్రి భోజనంలో పాల్గొంపులు పొందడానికి అయ్యా మమ్మల్ని యోగ్యులుగా చేయమని అయ్యా సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. అలాగే ప్రార్థన చేసుకుంటా ఉండండి కొద్ది నిమిషాలు. మరి సంఘ పెద్దల ముందుకు వచ్చినట్లయితే
గోరాత్రి భోజనాలకు వెళదాం. సహాయం చేయండి. సరిపోతాయా? వాళ్ళు బాప్తిసం తీసుకోవటానికి ముందుకు వస్తే ఉంటాయి. తీసుకోవటానికి ముందుకు తీసుకుంటా. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీకు నామమునకు స్తోత్రం. ఇదిగో నాయన, ఇదిగో నా శరీరంకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, నా రక్తంలోకి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసం తిని త్రాగి నా మరణం వచ్చే వరకు, నా రాకడ వచ్చే వరకు దీనిని జ్ఞాపకం చేసుకుంటే, నా మరణం జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పారు ప్రభు. ఇదిగో ఆ ఆజ్ఞను బట్టి ప్రభు, ఆ కట్టడను బట్టి మేము దయానా తండ్రి మీ శరీరంకు సాదృశ్యమైనటువంటి రొట్టెను దీవించమని ప్రార్థిస్తున్నాం, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు. అలాగే అయా మా కొరకు చిందించబడినటువంటి దేవుని రక్తం కొరకు సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రభు ఈ ద్రాక్షరసమును కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇది తిని త్రాగుచుండగా మీతో సహవాసం చేసేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. మా హృదయంలోకి రండి ప్రభు, మా హృదయంలో నివాసం ఉండండి తండ్రి ప్రభు. క్రీస్తులుగా మమ్మల్ని ఆయన మార్చమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తు స్వరూపంలోకి మమ్మల్ని చెక్కమని ప్రార్థిస్తున్నాం. కృప చూపమని, సంఘమును దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తున్నాము ప్రార్థించుడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇంటర్వ్యూడ్ వేస్తా సైలెంట్. మా ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, ఎవరు తలలు ఎత్తద్దు, కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. సో ప్రార్థనలో ఉండండి, మీ హృదయాలను పరిశీలన చేసుకోండి, దేవుని ముందు పశ్చాత్తాపడండి, అడగండి ప్రభువా నన్ను యోగ్యులుగా చేయని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, ఎవరు మౌనంగా ఉండదు. క్లాసులు దొరికిపోతాయి.